ఫామ్ హౌస్ లో కూర్చొని ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ అవసరం రాష్ట్రానికి లేదని ప్రజలు తీర్పునిచ్చారని తెలిపారు. చేసింది చాలు, ఇక ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకోమని కేసీఆర్ కు ప్రజలు చెప్పారన్నారు. ప్రజలు తిరస్కరించినా కేసీఆర్ లో మార్పు రాలేదన్నారు. రాష్ట్రంతో పేగుబంధం తెంపుకుంటూ పార్టీ పేరు కూడా మార్చుకున్నారని నిజామాబాద్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ఏ రకంగా కుట్రలు కుతంత్రాలు చేసి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని బలహీనపరచాలని, కాంగ్రెస్ పార్టీని ఓడించాలని కుట్రలు చేస్తున్నారో ఈరోజు మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఈరోజు ఒక పక్కన నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలైంది దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకొని, ఇంకొక పక్కన బీఆర్ఎస్ దాదాపుగా 9.5 సంవత్సరాలు పరిపాలన చేసి ప్రజలు తిరస్కరిస్తే, ప్రజలు ఇక మీ అవసరం మాకు లేదు, మీకు తెలంగాణతో సంబంధం లేదు, పేరు బంధమే కాదు మీకు పేగు బంధం కూడా తెలంగాణ ప్రజలతో తెగిపోయింది, ఇక మీరు ఫామ్ హౌస్లో పండుకోండి అని చెప్పి వాళ్ళకి సెలవు ఇచ్చిండ్రు. అందుకే చంద్రశేఖరరావు గారు ఈరోజు ఫామ్ హౌస్లో పడుకున్నాడు. అయినా ఈరోజు ప్రజలు తిరస్కరించిన కుట్రలు మాత్రం మానలేదు. ఇవాళ పదే పదే బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఎట్లా గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఓడాలి అని అంటున్నారు. నేను అడుగుతున్న బీఆర్ఎస్ నాయకులను, అసలు మీరు ఏ అభ్యర్థికి ఓటేయమని చెప్తున్నారో మొట్టమొదట మీరు తెలంగాణ ప్రజలకు చెప్పండి.